డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అదేవిధంగా ఐఐటి గాంధీనగర్ కట్ ఆఫ్ చూసుకుందాం. మరి ఐఐటి గాంధీనగర్ అనేది మనకు టైర్ 2 ఐఐటి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైర్ 2 ఐఐటి. గుజరాత్లో ఉంది. సిఎస్సి రావాలంటే ఇక్కడ 181 మార్క్స్ రావాలమ్మా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. మరి అమ్మాయిలకైతే ఇంకా సపోజ్ 170 మార్క్స్ వచ్చినా కానీ 165 మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. మీరు -20 చేసుకోండి, ఇంకా తక్కువకి వచ్చేస్తుంది అమ్మాయిలకి, గర్ల్ స్టూడెంట్స్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 177. మరి స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ వినకుండా నోట్ డౌన్ చేసుకోండి. ఓపెన్ స్టూడెంట్స్ ఒక పెన్ను పేపర్ పెట్టుకుని జోసా కౌన్సిలింగ్ అయ్యే వరకు మీకు ఇన్ఫర్మేషను చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అమ్మ. మీకు ఒక ఐడియా రావటం కోసం వీడియో చేయడం జరుగుతుంది. మీరే ఎడ్యుకేట్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరే డెసిషన్ అయితే తీసుకుంటారు, ఎక్కడ చేరాలి, ఎన్ని మార్క్స్ రావాలనేది చూసుకుంటారు. ఇక చూసినట్టయితే మనకి పేపర్ 1 180 మార్క్స్, పేపర్ 2 మార్నింగ్ దొరుకుతుంది 9:30 to 12:30, ఇది 2:30 to 5:30 ఏమో 180 మార్క్స్. మొత్తం 360 మార్క్స్కి మనకి జేఈ అడ్వాన్స్ 17వ తారీఖున జరుగుతుందన్నమాట. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 360కి 155 మార్కులు రావాలి. ఇంటిగ్రేటెడ్ విఎల్ఎస్ఐ మంచి టెక్నాలజీ 148 రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ 133, కెమికల్ ఇంజనీరింగ్ 123, సివిల్ ఇంజనీరింగ్ 117, మెటీరియల్ ఇంజనీరింగ్ 116. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావాలి. మరి మన మెంటర్షిప్ ప్రోగ్రాము, జోసా కౌన్సిలింగు, సిశాబ్, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ ఎఫ్సెట్కి సంబంధించిన మరి ఈ విధంగా ఉంది. 25 చాలా తక్కువ అమౌంట్. మనము 10th బయట 10K కూడా తీసుకుంటున్నారు. మరి స్టూడెంట్స్ కోసం మరి జోసా సిశాబ్ అయ్యే వరకు నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరి ఓన్లీ ఎఫ్సెట్ 2000, ఓన్లీ ఎఫ్సెట్ 2 + జేఈ 4000 తీసుకుంటున్నాం. వాట్సాప్ నంబర్ ఇది, మన వాట్సాప్ నంబర్ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత మీరు మెంటర్షిప్ ఒకవేళ జోసా కౌన్సిలింగ్ అప్పుడు కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇప్పుడు తీసుకోకపోయినా మరి స్కాన్, మరి ఇది మన క్యూఆర్ కోడ్ స్కానరు. వాట్సాప్ నంబర్ 8500, దీనికి మరి వాట్సాప్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్, నేను చూపించే పీడిఎఫ్ ఫైల్స్ మీకు ఇస్తానమ్మా. ఎవరైనా కానీ మీరు గైడెన్స్ తీసుకునే బదులు ట్రస్టెడ్ పర్సన్ చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది కూడా నా దగ్గరికి వచ్చారు, సార్ మరి మెంటర్షిప్ ఫీజు తీసుకున్నారు, నాకు హెల్ప్ చేయట్లేదు, వీళ్ళు హెల్ప్ చేయట్లేదు, 2-3 మరి ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఐ డోంట్ వాంట్ మెన్షన్, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోరు వీడియోగా. మరి వాళ్ళు కూడా యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి మనం చెప్పకూడదు. మరి అక్కడ నుంచి మన దగ్గరికి రావటం జరిగింది, మరి వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వటం జరిగింది, అది స్టూడెంట్స్ ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే మరి ఈడబ్ల్యూఎస్ సిఎస్సి 163 రావాలమ్మా, ఆర్టిఫిషియల్ 160, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ 139, ఎలక్ట్రికల్ 137, మెకానికల్ 120, కెమికల్ 139, సివిల్ 112 మార్క్స్ వస్తే ఇక్కడ సీట్ వచ్చే ఉంది. గాంధీనగర్ మెటీరియల్ సైన్స్ 106 అయితే, ఓబీసీ ఎన్సిఎల్ 152 మార్క్స్ రావాలమ్మా. ఇక్కడ 360కి సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 141, ఎలక్ట్రికల్ 125, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విఎల్ఎస్ఐ 120, మెకానికల్ 111, కెమికల్ 105, సివిల్ 100, మెటీరియల్ సైన్స్ 96 అయితే, ఎస్సీ స్టూడెంట్స్కి మరి 104 రావాలమ్మా 360కి. చాలా తక్కువ స్కోర్ వస్తే సరిపోతుంది. మరి అదేవిధంగా 88 మార్క్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్సీ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ 74, ఇంటిగ్రేటెడ్ విఎల్ఎస్ఐ 72, మెకానికల్ 64, కెమికల్ 58, సివిల్ 57, మెటీరియల్ ఇంజనీరింగ్ 55 అయితే. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. మరి 25 అయితే తీసుకుంటున్నాం, జేఈ మెయిన్ అడ్వాన్స్ కలిపి. జోసా సిశాబ్ కౌన్సిలింగ్ వాట్సాప్ నంబర్ ఇది, క్యూఆర్ కోడ్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సిఎస్సి 92 మార్క్స్ రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 80, సివిల్ ఇంజనీరింగ్ 64, ఎలక్ట్రికల్ 61, విఎల్ఎస్ఐ 58, మెకానికల్ 58, కెమికల్ ఇంజనీరింగ్ 51 అండ్ మెటీరియల్. చాలా తక్కువ వచ్చినా కానీ కష్టపడితే మీకు మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మరి ఇవన్నిటికి కూడా ప్లేస్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మీరు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్, విఎల్ఎస్ ఇక్కడ చూడండి. మెంటర్షిప్ జారకుండా తెలియక వీళ్ళకి చూడండి, పిల్లలు 84 సివిల్ తీసుకున్నారమ్మ. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఎస్టీ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ 64 తీసుకున్నారు.
విఎల్ఎస్ఐ 58కి తీసుకున్నారు. అంటే వీళ్ళకి సరిగా మెంటర్షిప్ లేదు. అందుకనే ప్రతి ఒక్క స్టూడెంటు వీటికి ప్లేస్మెంట్ వస్తుంది. సిఎస్సికి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వస్తుంది, ఎలక్ట్రికల్ వస్తుంది, విఎల్ఎస్ఐకి వస్తుంది. మిగతా వాటికి ప్లేస్మెంట్ చాలా కష్టం. ఒకవేళ కెమికల్ కూడా వస్తుంది, సివిల్ కూడా చాలా కష్టం, మెకానికల్ కూడా చాలా కష్టం అమ్మ ఇక్కడ. మరి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఎక్కడ ప్లేస్మెంట్ వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలన్నీ కూడా డిస్కస్ చేయటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ జావేరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.